కొన్నిసార్లు మనమే నిర్ణయాలు తీసుకున్నాం అనుకుంటాం. కానీ అప్పుడప్పుడు నిర్ణయాలే మనల్ని తీసేసుకుంటాయి. ఇలా ఎందుకంటున్నానంటే, కళ్ళ ముందు రాజకీయం స్పష్టంగా కనిపిస్తున్నా, ట్రెండు, సౌండు బీఆర్ఎస్ వైపే చూపిస్తున్నా, తెలిసో తెలియకో తీసుకునే నిర్ణయాలు మొత్తం రిజల్ట్ మీదే ఇంపాక్ట్ చూపుతాయి. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విషయంలో జరిగింది కూడా అదే. పార్టీ అన్నాక వర్గాలుంటాయి, భేదాలుంటాయి, విభేదాలుంటాయి. అవన్నీ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం టార్గెట్ ప్రత్యర్థి పార్టీలే కావాలి. ఎవరికి మేలు జరుగుతుందనేది పక్కన పెడితే ఇక్కడ గెలుపోటములే కొలమానాలు. చాలామంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్నారు, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. కానీ గ్రౌండ్లో సౌండ్ వేరేలా వినిపించింది. బీఆర్ఎస్కి కూడా మున్సిపల్ పీఠం గెలిచేంత ఎడ్జ్ కనిపించింది. కానీ రిజల్ట్ వచ్చేసరికి కారు 11 దగ్గరే అయిపోయింది. అప్పుడే అనిపించింది చాలామందికి, ఆ 3 వార్డుల్లో కనుక అభ్యర్థులను మార్చి ఉంటే ఈరోజు షాద్నగర్లో పొలిటికల్ పిక్చర్ మరోలా ఉండేదని. 8వ వార్డు నుంచి బీఎస్ సుధీర్ రెబల్గా పోటీ చేసి గెలిచారు. ఈ వార్డులో సుధీర్కి ఎడ్జ్ ఉన్నప్పుడు భిక్షపతిని బుజ్జగించి సుధీర్నే పోటీలో దించి ఉంటే ఈ సీటు బీఆర్ఎస్ ఖాతాలోనే పడేది అఫీషియల్గా. అదేవిధంగా 12వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నటరాజ్ కాకుండా బీజేపీకి రాజీనామా చేసి గతంలో అదే వార్డులో గెలిచిన ఆకుల ప్రదీప్కే టికెట్ ఇచ్చి ఉంటే ఇక్కడ కూడా గెలుపు జెండా ఎగరేదన్న టాక్ ఉంది. ఎందుకంటే ఈ వార్డులో బీఆర్ఎస్కు 157 ఓట్లు వస్తే ఇండిపెండెంట్ ఆకుల ప్రదీప్కి 352 ఓట్లు వచ్చాయి. అదే ఆకుల ప్రదీప్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఉంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా టర్న్ అయి 500కు పైగా ఓట్లు వచ్చేవి. ఇదే వార్డులో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి దిలీప్కి వచ్చిన ఓట్లు 500 లోపే. ఈ లెక్కన నటరాజ్కు బదులుగా బీఆర్ఎస్ ప్రదీప్ను దింపి ఉంటే 12వ వార్డు కూడా బీఆర్ఎస్ అకౌంట్లో పడేది. ఇక 15వ వార్డు విషయానికి వస్తే కొందూటి మహేశ్వర్ని మరో వార్డులో పోటీ చేయించి ఇక్కడ ముందు నుంచి బీఫామ్ ఆశించిన నేతకే అవకాశం ఇచ్చి ఉంటే 15వ వార్డు కూడా బీఆర్ఎస్ వసమయ్యేది. తనకు బీఫామ్ దక్కకపోవడంతోనే అతను కాంగ్రెస్లోకి జంప్ అయి ఆ వార్డులో పోటీ చేసి ఏకంగా గెలుపు జెండా ఎగరేశారు. సో ఈ 3 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చి ఉంటే బీఆర్ఎస్ స్కోర్ షాద్నగర్ మున్సిపాలిటీలో 14కు పెరిగేది, కాంగ్రెస్ 12కే పరిమితమయ్యేది ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం. అప్పుడు షాద్నగర్ రాజకీయం ఎంత రసవత్తరంగా నడిచేదో మీ ఊహకే వదిలేస్తుంది. బీఆర్ఎస్ స్కోర్ 14కు పెరిగితే మ్యాజిక్ ఫిగర్కు ఒక్క సీటే తక్కువయ్యేది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా చోట్ల చూసాం కదా, బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం. ఆ లెక్కల షాద్నగర్లో కూడా బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్కు కనుక మద్దతు ఇచ్చి ఉంటే బీఆర్ఎస్ బలం 15కు పెరిగేది. ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకుంటే షాద్నగర్ మున్సిపల్ పీఠం ఈరోజు బీఆర్ఎస్ వశమయ్యేది కదా. మీరేమంటారు?